దర్శిలో మహిళలు భారీ ర్యాలీ. కొమ్మినేని కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలి. డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి డిమాండ్. మహిళలను కించపరిచే విధంగా డిబేట్ నిర్వహించి అమరావతిని వైశ్యుల రాజధానిగా మాట్లాడిన కృష్ణమరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకొని సాక్షి మీడియాను రద్దు చేయాలని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొడ్డిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో దర్శిలో మహిళలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను తీవ్రంగా కించపరిచిన సాక్షి ఛానల్ నిలిపివేసి మోహన్ రెడ్డి భారతీయులను రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రైతులకు అండగా అంటూ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేపడుతున్నారు. రాష్ట్రంలో మహిళలను కించపరిచిన వైఎస్ఆర్సీపీ మహిళలు ఆగ్రహానికి గురి కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు లలిత సాగర్, నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం జరగాల. మేడం గారు వచ్చారు. అందరి దగ్గరికి వస్తారు. దయచేసి మీరు ఎందుకు రావాల్సిన దానిలో ఒక్క నిమిషం మేడం గారికి కొద్దిగా గ్యాప్ ఇస్తే అందరినీ కలుస్తారు. అక్కడ కొంచెం మీరు జరగాల. మీరు కొంచెం జరగాల. వెనక దయచేసి ఎవరు ఈరోజు అమరావతి మహిళలపై కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి ఒక ప్రచారాన్ని అడ్డుకుంటూ. అందరికీ నమస్కారం. మనం చూస్తే సాక్షి ఛానల్లో మొన్న జరిగిన డిబేట్ లో జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారు రెచ్చగొట్టిన ప్రశ్నలతో వైసీపీ నేత లేదా అనలిస్ట్ అయిన కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటు. అమ్మల అమరావతిని వేశ్యల రాజధాని అన్నారు. మహిళలను కించపరుస్తూ ప్రజలు సిగ్గుపడేలాగా, మహిళలు బాధపడేలాగా వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మేమంతా మహిళలమందరం ఇట్లాంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబం అక్కడే ఉన్నారు, వారి మంత్రులు అక్కడే ఉన్నారు, వారి ఎమ్మెల్సీలు, వారి ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలు కూడా అక్కడే ఉన్నారు. రాజధాని మునిగిపోయిందన్నారు, రాజధానిని ఎడారన్నారు, రాజధానిని శ్మశానం అన్నారు. ఇప్పుడు ఇంకా దిగజారిపోయి మహిళలని అనకూడని మాటలన్నారు. గతంలో ఎన్ని మాటలన్నా, ఎన్ని వార్తలు, ఎన్ని పిచ్చి రాతలు రాసినా చూస్తూ ఊరుకున్నాం. కానీ మహిళలని ఎంతో గౌరవిస్తాము. మహిళల్ని ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకోము. ఆ ఇద్దరి పైన ఇంకా అలా సమర్థించేవారు, ఈ కుట్రలో భాగమైన అందరూ ఎవరనేది ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాంటి సాక్షి ఛానల్ ని, అలాంటి దుష్ప్రచారాలు చేసే ఛానల్ ని నిలిపివేయాలి. మహిళలు కన్నెర్ర చేస్తే మీరు పాతాళంలోకి వెళ్ళిపోతారని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మహిళలను గౌరవం ఇవ్వడం అంటే అన్న ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకోండి. మహిళలకు ఆస్తిలో సగ హక్కు ఇచ్చారు, వారి ఇంటి నుండి అది మొదలు పెట్టారు. స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి. మా అన్న లోకేష్ ని చూసి నేర్చుకోండి. మహిళలకు గౌరవం ఇవ్వటం
అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఎవరు ఊరుకోము. మీ అందరికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మైకుల ముందు మీడియా ముందు మాట్లాడే అందరినీ ఒక్కటే అడుగుతున్నాను, మీరు వెళ్లి మీ ఇంట్లో మీ తల్లితోనో చెల్లితోనో భార్యతోనో పిల్లలతోనో ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళు సమర్థించాక బయటకు వచ్చి మాట్లాడండి. వాళ్ళు కూడా తలదించుకునే మాటలు బయటికి మాట్లాడొద్దు. ఇక్కడికి నా తరపున ఈ నిరసనకు వచ్చిన మా మహిళలందరికీ ధన్యవాదాలు. జరిగిన డిబేట్ మీద కానీ ఇప్పుడు ఇంకా కూడా అలాంటి డిబేట్ ను అలాంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్న వాళ్ళని గాని ఖండించకపోవడం మహిళలకు వాళ్ళకి మహిళల మీద ఎంత చులకన భావన ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక మహిళగా ఒక డాక్టర్ గా నేను ఎంతో మంది మహిళల అమ్మతనాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి దిగజారుడు మాటలు ఇలాంటి నీచపు మాటలు మాట్లాడి మీరు సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? చదువుకున్న వారు పెద్దవాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మనం గత 5 ఏళ్లు చూస్తే రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలయ్యాము. రాజధాని నిర్మాణం కోసం ఎంతో మంది రైతులు మహిళలు వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన భూములు కూడా మన రాష్ట్రం కోసం త్యాగం చేసి 36,000 ఎకరాలు ఇచ్చి ముందుకొస్తే అలాంటి వాళ్ళని ఇంత నీచంగా మాట్లాడటం ఎంతవరకు? మేమందరం చూస్తూ ఇట్లాంటి మాటలను ఊరుకోము.